మన ముందున్న వ్యక్తికి సహాయం చేయాలా లేదా హాని తలపెట్టాలా అనే సంక్లిష్టమైన పరిస్థితిని తెలుసుకుందాం. ఆత్మరక్షణ కోసం లేదా అవసరం కోసం సహాయం కోరిన శత్రువుకైనా సాయం చేయాలని పెద్దలు చెబుతారు. ఎదుటి వ్యక్తిలోని మంచి చెడులను విచారించకుండా సహాయం చేసేవాడే నిజమైన నేర్పరి అని సుమతి శతకకారుడు అంటాడు. మంచివారికి సహాయం చేస్తే వారి మంచితనం పెరుగుతుంది. చెడ్డవారికి సహాయం చేస్తే వారి మనసు మారే అవకాశం ఉంటుంది. సహాయం పొందిన వ్యక్తి కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఇదే సంఘజీవనానికి ఆధారం. కాబట్టి సహాయం చేసే అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. శూర్పణఖ మాటలు విని రావణుడు సీతను అపహరించి తన కుటుంబం మరియు లంకను కోల్పోయాడు. దుర్యోధనుడు రాజ్యకాంక్షతో పాండవులను మోసగించి చివరికి కురుక్షేత్ర యుద్ధంలో మరణించాడు. వీరు అనుభవజ్ఞుల మాట వినకుండా అధర్మానికి పాల్పడి వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు. అనుభవం ఉన్నవారి మాట వినకపోతే రామాయణ, మహాభారతాల్లోని విషాదాలు పునరావృతమవుతాయి. అయినదానికి కానిదానికి సలహాలిచ్చేవారు మన చుట్టూ ఉంటారు. వారి మాటలు వినడం తప్పు కాదు, కానీ ఆలోచించకుండా తొందరపడి చర్యలు తీసుకోకూడదు. ఆలోచనలో సమయం వృధా అయినా పర్వాలేదు, కానీ ఎవరికీ అన్యాయం జరగకుండా చూసుకోవాలి. మన చిన్న పొరపాటు కూడా మన వ్యక్తిత్వానికి మచ్చ తెస్తుందనే జాగ్రత్త వహించాలి. చెడును అనకపోవడం, వినకపోవడం, చూడకపోవడం అనేవి కేవలం సాధువుల లక్షణాలు కావు, ప్రతి మనిషికి ఉండాల్సిన నైతిక విలువలు. కొందరు తమకు నష్టం లేకపోయినా మంచి చేయడానికి ముందుకు రారు. మరికొందరు తమను తాము త్యాగం చేస్తూ ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపుతారు. కొందరు కలలో కూడా చీమకు హాని తలపెట్టడానికి భయపడతారు. సొంత లాభం కొంత వదులుకుని ఇతరులకు సహాయం చేసేవారు ఉంటారు. సమాజాన్నే తమ కుటుంబంగా భావించి సేవ చేసేవారు ఉంటారు. ప్రజల నుండి పుట్టుకొచ్చే నాయకులు పరోపకార బుద్ధితో, ఉదార స్వభావంతో నిరంతరం సామాజిక సేవ చేయాలనే తపనతో బాధ్యతలు నిర్వహించాలి. విస్తృత స్థాయిలో సేవ చేసే అవకాశం రావడం ఒక వరం. మన దగ్గర ఉన్నది ఇవ్వడానికి ఎలాంటి తర్కాలు, భేదాలు అవసరం లేదు. మనం ఈ భూమికి ఏమీ లేకుండా వచ్చాం మరియు వెళ్లేటప్పుడు ఏమీ తీసుకువెళ్లలేము. ఇది మహాత్ములు తమ అనుభవంతో చెప్పిన సత్యం. తామరాకు మీద నీటిబొట్టులా ఉంటే మనకు అవసరం లేనిది ఇతరులకు ఇవ్వగలం. ఈ భూమిపై మంచి శాశ్వతమైనది, చెడు చీకటి వంటిది. మనం చేతనైనంత మంచి చేస్తే మానవ జన్మకు నిజమైన విలువ ఉంటుంది. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అణువుల మధ్య బంధం లేకపోతే వస్తువుకు రూపం ఉండదు. అదేవిధంగా మనుషుల మధ్య బంధం లేకపోతే సమాజం అనేది ఉండదు. ప్రకృతిలోని ప్రతి అంశం ఏదో ఒక బంధంతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా సామాజిక మరియు మానసిక బంధాలు కలయికతో ఏర్పడతాయి. సమాజంలో వ్యక్తుల మధ్య సంబంధాలు పరస్పర అవగాహన మరియు అవసరాల కోసం ఏర్పడతాయి. వివాహ బంధంలో భద్రత, బాధ్యత మరియు ప్రేమ ముఖ్యమైన అంశాలు కాగా, మైత్రీ బంధం పరస్పర అవగాహనతో మంచి చెడులను పట్టించుకోకుండా కొనసాగుతుంది. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు, సహకారం మరియు సామరస్య వాతావరణం కోసం అవసరం. ఆర్థిక, సాంస్కృతిక, సాంకేతిక, విద్య మరియు వాణిజ్యపరమైన సంబంధాలు మానవ సమాజంలో ముఖ్యమైనవి. మానవత్వమే ఈ సంబంధాలకు మూలమైనప్పుడు అందరికీ సౌభాగ్యం కలుగుతుంది. వ్యక్తుల మధ్య బంధాలు ఎంత బలంగా ఉంటే సమాజం అంత దృఢంగా ఉంటుంది. సమాజ సంక్షేమానికి మరియు అభివృద్ధికి మంచి సంబంధాలు పునాదులు వంటివి. ఈ బంధాలు బలహీనపడినప్పుడు వ్యక్తుల మధ్య, రాష్ట్రాల మధ్య లేదా దేశాల మధ్య సమస్యలు తలెత్తుతాయి. కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఐక్యంగా ఉంటేనే మనం నిలబడగలం, విడిపోతే పడిపోతాం. బంధాలను నిలుపుకోవడం మరియు వాటిని బలపరుచుకోవడం ఒక కళ. ఎవరూ పరిపూర్ణులు కాదు, ప్రతి ఒక్కరిలో మంచి చెడులు ఉంటాయి. ముళ్ళు ఉన్నాయని గులాబీని విస్మరించకుండా దాని అందాన్ని మరియు సువాసనను ఆస్వాదిస్తాం. అదేవిధంగా ఇతరులలోని లోపాలను విస్మరించి మంచిని స్వీకరించాలి. సామాజిక బంధాలు ఎంత సహజమో మానసికంగా ఏర్పడే బంధాలు కూడా అంతే సహజం. మనిషి తన కుటుంబ సభ్యులతో పాటు తాను నివసించే ఊరు, పొలం, పశువులతో కూడా ఆత్మీయ అనుబంధం కలిగి ఉంటాడు.
కొన్నిసార్లు మనస్సు ఏకపక్ష బంధాన్ని ఏర్పరుచుకుంటుంది. ప్రతిస్పందన లేకపోయినా ఆ బంధాన్ని వదులుకోదు. కొన్నిసార్లు పూర్వ పరిచయం లేని వ్యక్తులతో కూడా మనస్సు చెప్పలేని అనుభూతిని పొందుతుంది. సామాజిక బంధాలు భౌతిక ప్రయోజనాలను, మానసిక బంధాలు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. మనిషి పుట్టుకతోనే బంధాలతో మొదలవుతుంది మరియు క్రమంగా వివిధ సంబంధాలతో కొనసాగుతాడు. ఈ భౌతిక బంధాలు కలుస్తూ ఉంటాయి మరియు విడిపోతూ ఉంటాయి. కొన్ని బంధాలు ఒకానొక సమయంలో ముగుస్తాయి మరియు కొత్తవి ఏర్పడతాయి. ఇది జీవిత సత్యం. మనం, మనది అనే భావం ఉన్నంతవరకు జీవితం సాఫీగా సాగుతుంది. నేను, నాది అనే భావన మొదలవగానే బంధాలు బంధనాలుగా మారుతాయి. భారతదేశంలో వ్యక్తులు, పుణ్యక్షేత్రాలు, తీర్థాలు మరియు పురాణ పురుషులతో కూడా ఆధ్యాత్మిక అనుబంధాన్ని కలిగి ఉంటారు. కొంతమంది సహజంగానే భగవంతుడిపై భక్తిని కలిగి ఉంటారు. కొందరు కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు లేదా ఈ లోకంలోని బంధాలు శాశ్వతం కావు అనే వైరాగ్య భావన కలిగినప్పుడు భగవంతుడి వైపు మొగ్గు చూపుతారు. భగవంతుడితో ఉండే భక్తి బంధం ఇతర బంధాల కంటే అతీతమైనది మరియు పూర్తిగా విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ఆ భక్తి బంధం వ్యక్తిగతమైనది. సామాజిక బంధాలను స్నేహపూర్వకంగా కొనసాగిస్తూ, దేనిపైనా వ్యామోహం లేకుండా చేసే పనులన్నీ భగవంతుడి సేవగా భావించేవారు ఆనందంగా జీవించగలరు. ఫలితాన్ని భగవంతుడికి అర్పించి కర్మ బంధనాల నుండి విముక్తులవుతారు. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక చింతనకు చాలా ప్రాధాన్యత ఉంది. జీవిత పరమార్థం గురించి ఆలోచించడం, ధార్మికమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించడం మన విలువల్లో ఒకటి. తరతరాలుగా వస్తున్న